మహేష్ బాబు ఇద్దరే సూపర్ యాక్టర్స్. ఇద్దరు సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటాయి. కానీ ఒక్క లోటు, అదే డాన్స్. ఘట్టమనేని యాక్టర్స్ డాన్స్ చేయరా అని ఫ్యాన్స్ నిరాశపడతారు. కానీ కాలం మారిందమ్మా. కొత్త తరం యాక్టర్స్ డాన్స్ లో ఇరగదీయడం కామన్ కదా. అయితే ఇప్పుడు ఘట్టమనేని కొత్త హీరో జయకృష్ణ కూడా అదే కోవకి చెందుతాడు. నిన్నే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అందులో మన జయకృష్ణ డాన్స్ కి అందరూ ఫిదా అవడం కూడా జరిగింది. సో ఫ్యాన్స్ కి ఆ బెంగ కూడా తీరింది. టాలీవుడ్ లో కొత్త కథలు, కొత్త ముఖాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తూనే ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టుగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురం. ఈ సినిమాతో ఒక కొత్త హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అదే ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ. సూపర్ స్టార్ కుటుంబం నుండి వచ్చిన ఈ యంగ్ హీరో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది RX-100 వంటి బోల్డ్ హిట్ తీసిన అజయ్ భూపతి. సో తన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో వస్తున్నాడు. శ్రీనివాస మంగాపురం ద్వారా ఆయన తన ప్రత్యేకమైన స్టైల్ ను మరోసారి చూపించబోతున్నాడని అంచనాలు ఉన్నాయి. ఘట్టమనేని జయకృష్ణ ప్రముఖ నటుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు పెద్ద కొడుకు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం వల్లే ఈ సినిమా ప్రారంభం నుండే మంచి హైప్ సంపాదించుకుంది. కొత్త హీరో అయినప్పటికీ ఆయనపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఆమెకు కూడా ఒక కీలకమైన ప్రాజెక్ట్. ఇద్దరూ కొత్త వాళ్లే కావడంతో వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మొదటి నుండే ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఇద్దరూ చాలా ఫ్రెష్ గా, క్యూట్ గా కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన మొదటి లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లెల్లే అల్లెల్లే అంటూ సాగిన ఈ పాట సూపర్ గా ఉండడంతో వెంటనే ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ లో ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ బజ్ క్రియేట్ అయింది. అందుకే సింపుల్ ట్యూన్ అయినప్పటికీ బాగుంది. ఇంకా పాటలో కనిపించే విజువల్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. పల్లెటూరి వాతావరణం, పచ్చని పొలాలు అన్నీ కలిసి ఒక అందమైన ప్రేమ ప్రపంచాన్ని సృష్టించినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ బైక్ పై ఊరంతా తిరుగుతూ తమ ప్రేమను పంచుకుంటున్న సన్నివేశాలు చాలా న్యాచురల్ గా కనిపిస్తున్నాయి. ఈ సన్నివేశాలు చూసినప్పుడు చాలా మందికి RX-100లోని కొన్ని రొమాంటిక్ సాంగ్స్ గుర్తుకు రావడం సహజం. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ. ఇద్దరు కొత్త వాళ్ళు అయినప్పటికీ స్క్రీన్ పై చాలా కంఫర్ట్ గా కనిపిస్తున్నారు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక డాన్స్ విషయానికి వస్తే జయకృష్ణ చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు. ఆయన చేసిన మూవ్స్ చాలా స్టైలిష్ గా, సింపుల్ గా ఉన్నప్పటికీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న స్టెప్స్ లో కూడా ఆయన చూపించిన గ్రేస్ చాలా బాగుంది. ఇది ఆయనకున్న డాన్స్ టాలెంట్ ను చూపిస్తుంది. అలాగే రష్యా కూడా తన పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించింది. ఇద్దరూ కలిసి చేసిన డాన్స్ మూవ్స్ పాటకు మరో అందాన్ని తీసుకొచ్చాయి. అందుకే అన్నాం ఘట్టమనేని కుర్రాడు డాన్స్ అదరగొట్టాడు అని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంత భాగం పూర్తయిందని సమాచారం. మిగిలిన షెడ్యూల్స్ ను కూడా త్వరగా పూర్తి చేసి సినిమా విడుదలకు సిద్ధం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథ ఏమిటి, ఇందులో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి అన్నది ఇంకా పూర్తిగా తెలియకపోయినా విడుదలైన కంటెంట్ చూస్తే ఇది ఒక రొమాంటిక్ డ్రామాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి శ్రీనివాస మంగాపురం సినిమా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. కొత్త హీరో, కొత్త హీరోయిన్, అనుభవజ్ఞుడైన దర్శకుడు అన్నీ కలిపి ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికైతే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఇంకా సాంగ్ హిట్ టాక్ తెచ్చుకున్నాయని చెప్పొచ్చు.